తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్. ప్రజా రాజధానిపై ప్రజల నమ్మకం గెలిచింది. మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మీడియా సమావేశం. మియాపూర్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించిన మంత్రి జూపల్లి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. తప్పులు చేసాడని బయటపెట్టింది అది. కాబట్టి క్లియర్గా ఆయన తప్పు చేసినా అని చెప్పేసి ఒప్పుకునే రకంగానే తనకు ఆ ప్రసంగం అంతా కూడా కొనసాగింది. ఆయన మొదట ప్రసంగం స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఏమీ సంబంధం లేదు స్టార్ట్ చేసినాడు. మిగతా మంత్రులందరూ కూడా చెప్పుకుంటూ వచ్చినాడు. చాలా మాట్లాడినాడు. రాష్ట్రాల్లో ప్రచారంగా పోయినా అన్ని రాష్ట్రాలకు పోయినాము, నాతో పాటు అందరి మంత్రులు వచ్చినారంటే అసెంబ్లీ జరుగుతుంటే 28 తారీఖు 30 తారీఖు అసెంబ్లీ జరుగుతుంటే ఎట్లా పోతావు నువ్వు? ఇంతనా ఇంగిత జ్ఞానం ఉంది? ఒక మంత్రి బాధ్యత గల మంత్రి మాటలా అవి? ఈయన జాతీయ పార్టీ అంటే జాతీయ పార్టీకి ఈయన జాతీయ నాయకుడు అంటే వీళ్ళు పోతేనే అక్కడ గెలుస్తుందంట. మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది, వీళ్ళు పోయి దాన్ని కేరళలో పోయి లేపుతారంట. అంటే ఈ రకంగా అన్నీ కూడా పొంగులేటి గారి యొక్క మాటలు మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. బాంబులని ఆ మధ్యలో ఏదో చేసినాడు, బాంబులేటి మంత్రిగా అంటే బాంబులేటి శ్రీనివాసరెడ్డిగా పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు అన్నీ కూడా బొంకుడే, అన్నీ బొంకిండి. మొదటి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా బొంకులే. అంటే బొంకులేటి, అది కూడా పొగరుతోని ఒక ఎంత పొగరుతో మాట్లాడుతున్నాడంటే అసహనం పొరుగు ఎంత పొగరు ఎంత కనపడ్డదంటే, నేను ఏసీసీకి ఏటీఎంగా మారినా, నేను ఏసీకి డబ్బులు ఇచ్చుకుంటున్నా, నాకు తిరుగులేదు, నన్ను ఆపేటాడు కూడా లేడన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా, ఎంత అవినీతి చేసినా, ఎంత అరాచకాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా నన్ను ఆపటోడు ఎవ్వడు లేడి రాష్ట్రంలో అనే విధంగా పొగరుతో మాట్లాడినాడు. ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేట ఆయన బాంబులేటిగా అయిపోయాడు, ఇప్పుడు పొగురులేటిగా పోయిండు, బొంకుతూ బొంకులేటికి మంత్రి తయారైనాడు. ఏం భాష అండి? ఏం మాట్లాడినాడు? ఏమని మాట్లాడడానికి మన నాయకుల మీద ఏదో మాట్లాడుతున్నాడు. ఇదే పెద్దలు కేసీఆర్ గారి దగ్గర, ఇదే మా అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి దగ్గర, ఇదే మా హరీష్ రావు గారి దగ్గర గంటలు తరబడి వెయిట్ చేసే సంగతి మర్చిపోయినావా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? గంటలు పొద్దున వస్తే రాత్రి వరకు వీళ్ళ కాలు నా ముందు మొక్కినావు కదా, నేను చూసినా కదా కాలు మొక్కుతుంటే. అంటే అధికారం ఉన్నప్పుడు ఒకటి, లేనప్పుడు ఒక తిరిగి మాట్లాడతావా? నీలాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది వస్తారు అడిగి చూసినాం మా కళ్ళం కూడా. ఏదో పోయి మంత్రి పెద్ద మాట్లాడుతున్నావు, నువ్వు ఒక బ్రోకర్వి, నువ్వు పోయి మంత్రి అయిపోగానే ఇష్టపడి మాట్లాడతావా? అంటే ఇక్కడ ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకుంటావు, దేవుళ్ళు అంటావు, గంటలు వెయిట్ చేస్తావు, ఇప్పుడేమో అధికారం రాగానే అధికార మదంతో మాట్లాడతావా? వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని. ఇప్పుడు కూడా తింటే గారెలు తినొచ్చేమో కానీ వింటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు కామెడీ వినాలి అన్నటువంటి నానుడు కూడా తీసుకురావాలి. ప్రతి విషయంలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఏమి చేయకపోయినా కామెడీగా ఆయన మాట్లాడేటువంటి మాటలు నిజంగా ప్రజలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో అనేక సార్లు చూసాం, నా వల్లే ప్రపంచంలో ఐటీ వచ్చింది, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, తమ్ముళ్ళు ఆ ఫోన్ మీ చేతిలో ఉండేది నేనే కనిపెట్టాను, కొత్తగా గ్యాస్ నేనే ఎట్లా వండాలా గ్యాస్ పైన అనేది నేర్పించాను, ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నట్టు నవ్వుకుంటున్నారని తెలిసినా కూడా ఆయన పదే ప్రజలపైన రుద్దడానికో లేకపోతే అది కామెడీగా ఉందని చెప్పి హాస్యం చేయడానికి చెప్తున్నాడో కానీ అది నిజంగానే కామెడీగా బాగా నవ్వుకుంటూ చూస్తున్నారు. రీసెంట్గా తన అనంతపూర్ పర్యటనలో అక్కడ
హార్టికల్చర్ రావడానికి కానీ, చెట్లు పెరగడానికి కానీ, ఆ పచ్చదనం రావడానికి నేనే కారకుడు అని చెప్తున్నాడు అక్కడ. నిజంగా ఒక్కసారి తన గుండెలపైన చేసుకొని చెప్పమని చెప్పాడు. మేము ఈ విషయాలు అనేక సార్లు చెప్పా. తను చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారానికి మళ్ళీ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నంలో భాగంగా మరొకసారి తెలియజేస్తున్నాం. హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రినీవా సృజల స్రవంతి, ఎవరి వలన ఆ నీళ్ళు వచ్చాయి, ఎప్పుడు టెండర్లు పిలిచారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎప్పుడు ఆ ప్రాంతానికి నీళ్లు చేరాయన్నటువంటి వివరాలు నీకు తెలిసినా కూడా పదే పదే నేనే చేసినటువంటి మాటలు మాట్లాడుతున్నావు. గౌరవ పెద్దలు ఎన్టీ రామారావు గారు కానీ, గౌరవ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈయన 2 సార్లు 3 సార్లు, గౌరవ ఎన్టీ రామారావు గారు ఒకసారి శంకుస్థాపన మాత్రమే చేశారు. ఒక్క అడుగు ముందరికే చంద్రబాబు నాయుడు గారు రామారావు చేసిన శంకుస్థాపన తప్పు, ఆయన ఏదో 40 టీఎంసీలకు అన్నాడు, ఆయన హయాంలో ₹1 కూడా ఖర్చు పెట్టలేదనుకోండి, ఈయన హయాంలో కూడా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఆ 40 టీఎంసీలు ఎందుకు పని లేకుండా, అది సాధ్యపడదు, అది 5 టీఎంసీలకు కేవలం త్రాగునీరుకే ఉపయోగపడే విధంగా అని చెప్పి కుదించి జీవో ఇచ్చాడు. శంకుస్థాపన చేసి కూడా ఈ మహనీయుడు. అటువంటి పరిస్థితులలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జీవోను తీసేసి, మరొకసారి వివరిస్తున్నా, ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 5 టీఎంసీలకు కుదించినటువంటి త్రాగునీటికే పరిమితం అన్నటువంటి ప్రాజెక్ట్ని మరి రాజశేఖర రెడ్డి గారు ఆ జీవోను రద్దు చేసి తను మళ్ళా 40 టీఎంసీలకు తను మళ్ళా జీవో ఇచ్చి డబ్బులు 5 సంవత్సరాలలోనే పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ప్రాజెక్టును కంప్లీట్ చేసినటువంటి మహానాయకుడు, మహా వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రజా రాజధానిపై ప్రజల నమ్మకం గెలిచింది. మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మీడియా సమావేశం. అందరికీ నమస్కారం. అమరావతి రాజధానిగా చట్టబద్ధత రావడం అనేది ఒక చారిత్రాత్మకం. దేశంలోనే చట్టబద్ధత పొందిన రాజధానిగా, ఏకైక రాజధానిగా అమరావతి చరిత్రలో నిలిచిపోవడం దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున ఏదైతే రాష్ట్ర ప్రజలు ఆశించారో అటువంటి అమరావతి ప్రజల రాజధానిగా ఈ రోజున అందరూ కూడా చాలా ఆనంద సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఎప్పుడైతే రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందో, అమరావతి ఒక చరిత్రలో ఒక ఉన్నతమైన స్థానం పొందుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. 2014-19 ఏదైతే అప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్న సమయంలో అమరావతిపై అసెంబ్లీలో డిస్కషన్ నడుస్తున్న సమయంలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిగా స్వాగతిస్తూ, అప్పుడు కొద్ది భూమి అయితే సరిపోదు, సుమారుగా 30,000 ఎకరాలు ఆ రోజున రాజధానికి ఉండాలని చెప్పడం కానీ, లేకపోతే ఆ రోజున డిస్కషన్ని సపోర్ట్ చేయడం కానీ మనందరికీ తెలుసు. మరి ఈ రోజున ఆయన యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రవర్తన మనం చూసినట్టయితే 2019-24లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అమరావతిని ఆ రోజున రాజధానిగా స్వాగతించారో, అదేవిధంగా ఆ రోజున నేను ఒక ఇంటి నిర్మాణం కూడా చేసుకుంటాను అమరావతి ప్రాంతంలో అని చెప్పి ఆయన అమరావతి రాజధానిగా గౌరవించారో, అధికారంలోకి వచ్చిన వెంటనే 3 రాజధానులు అనే పేరు మీద అసెంబ్లీలో తీర్మానం చేయడం తీసుకురావడం కానీ, దాన్ని మండలిలో తీర్మానం ఆమోదం కోసం వచ్చినప్పుడు మేమందరూ కూడా మండలిలో సభ్యులుగా ఉంటూ ఆ రోజున తీర్మానాన్ని వ్యతిరేకించి ఈ రోజున రాజధానిగా ఒక ఏదైతే చట్టబద్ధత పొందిందో దానిలో ఒక భాగస్వామిగా మేము కూడా ఉండటం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఆ మహత్ కార్యంలో మేము కూడా ఒక భాగం పంచుకోవడం అనేది ఆనందకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణ
నాగభూషణరావు ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఒక సామాన్య ప్రయాణికుల్లా మెట్రోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నగరంలోని ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండగా ట్రాఫిక్ ఇబ్బందులను దాటుకొని త్వరగా చేరుకోవడానికి మంత్రి మెట్రోను ఎంచుకున్నారు. సెక్యూరిటీ హడావుడి లేకుండా ఎర్రమంజిల్ స్టేషన్ లో స్వయంగా టికెట్ కొనుగోలు చేసి మియాపూర్ వరకు ప్రయాణించారు. రైలులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో మంత్రి తన హోదాను పక్కన పెట్టి తోటి ప్రయాణికులతో కలిసి నిలబడే వెళ్లారు. ప్రయాణ సమయంలో తోటి ప్రయాణికులతో సరదాగా మాట్లాడారు. మెట్రో సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రిని తమ మధ్య చూసిన ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపగా జూపల్లి ఎంతో ఓపికగా అందరితో ఫోటోలు దిగారు. సమయాన్ని ఆదా చేస్తూ ట్రాఫిక్ చిక్కులు లేకుండా గమ్యస్థానాలకు చేరడానికి మెట్రో ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. గతంలోనూ ఆయన ఎల్బీ నగర్ నుంచి కేపీహెచ్పీ వరకు ఇలాగే ప్రయాణించి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లపై ఉన్న అక్రమ నిర్మాణాలను మల్కాజ్గిరి సర్కిల్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా కూల్చివేస్తున్న అధికారులను అడ్డుకున్న దుకాణదారుడు. సిపిఎం పార్టీ ఆఫీస్ కూల్చివేత. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కోమటి రవి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అనుక్షణం అందుబాటులో ఉండే సిపిఎం పార్టీ ఆఫీస్ కూల్చివేయడం హేయమైన చర్య అని తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే సిపిఎం పార్టీ ఆఫీస్ ను కూల్చివేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. కావాలని కక్షపూర్వకంగా కూల్చివేశారని మండిపడ్డారు. మల్కాజ్గిరికి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా. శ్రీనివాస్, నీకు దమ్ముంటే ఇక్కడ పేద ప్రజలు తీసేస్తున్నావు కదా, సిపిఎం పార్టీ షట్టర్ కూడా కూల్చేసావు కదా. అదే మన పోలీస్ స్టేషన్ ముందు 200 ఫీట్లు బయటకు వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా షట్టర్లు వేశారు, ప్రజల కోసం వేశారని చెప్తారు. మరి ఇప్పుడు అది కూడా తీసేస్తావని అడుగుతున్నాను. తీసేయకపోతే నువ్వు పక్షపాతంగా ఉన్నట్లు లెక్క. అంటే ధనవంతులు బలవంతులకి వంత పాడుతూ పేదవాళ్ళ మాత్రం దుర్మాట. అది కూడా తీ, రోడ్లు కాపాడు, ఎంకరేజ్మెంట్ అడ్డుకో. మరి ఇక్కడ పేద అయితే తీసేస్తాను, మరి పోలీస్ స్టేషన్ నువ్వు తీస్తావా లేదని నేను అడుగుతూ ఉన్నాను. తీయకపోతే నీ పైన ఎటువంటి చర్యలు ఉండాలన్నది కూడా నువ్వే ఆలోచన చేసుకో. రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ ఎవడైతే ఉన్నాడో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఒకవేళ చేయాలంటే ముందస్తు నోటీస్ ఇచ్చి ఎంకరేజ్మెంట్స్ని కట్ చేయొచ్చు, తీసేయచ్చు, తొలగించవచ్చు, ఆయనకి రైట్ ఉంది. కానీ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనా లేదా? సిపిఎం పార్టీ ఆఫీస్ ఇక్కడ ఉంది, అది ప్రజలకు నిరంతరం ఉపయోగపడుతుంటుంది. అటువంటి ఆఫీస్ మీద ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా దాడి చేశాడు. ఈ చర్యల్ని నేను సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కూలీ నాలి చేసుకునేటువంటి వాళ్ళు, కూలీ దొరక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళని వాళ్ళ పొట్టగొట్టడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి శ్రీనివాసు, డిప్యూటీ కమిషనరు, వీళ్ళందరూ కూడా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఈ రకమైనటువంటి దుర్మార్గపు చర్యలు పాల్పడటాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేశారో వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఆస్తులను ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మల్కాజ్గిరి ప్రాంతంలోనే. వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళరు. వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులు అండదండలు తీసుకుంటారు, వ్యాపార డబ్బు అవన్నీ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళటానికి ఈ శ్రీనివాస్ లాంటి వాడికి ధైర్యం చాలదు. కానీ రోడ్డు మీద పూలు అమ్ముకునేటువంటి వాళ్ళు, కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు, పూలు దండలు అమ్ముకునేటువంటి వాళ్ళు, మిర్చి బండి పెట్టుకునేటువంటి వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు పంచర్ వేసుకునేటువంటి వాళ్ళ మీద మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నాడు. అన్యాయం. పేదల ఎడల ఈ ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి ఉన్నట్లయితే వీళ్ళ ప్రత్యామ్నాయం జీవనోపాధి కల్పించాలా. అది వదిలేసి వీళ్ళ యొక్క పట్టును కొట్టడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, నువ్వు బుద్ధి తెచ్చుకో. పేద ప్రజలు ఎలా ఉండాల్సిన పద్ధతి వాళ్ళకి జారి ఉండదు. ధనవంతులు, మోసగాళ్ళు, దుర్మార్గులు ఉన్నారు. అటువంటి వాళ్ళ పైన చర్య తీసుకుంటే మాలాంటి వాళ్ళు కూడా సహకరిస్తాం. కానీ పేదల పట్టగొడితే మాత్రం సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు. భవిష్యత్తులో నువ్వు ఇట్లాంటి ఎంకరేజ్మెంట్లు చేయాలంటే నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే ముందస్తు నోటీస్ ఇవ్వు, వాళ్ళు తగిన సమయం ఇవ్వు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడే సిపిఎం పార్టీ ఆఫీస్ ఉంది. ఆఫీస్ మాకు సమాచారం ఇస్తే మేము ₹1,00,000 పెట్టి దాన్ని పేద ప్రజలు మీటింగ్ పెట్టుకోవడం కోసం ఏర్పాటు చేసాం. తీసేస్తారు, ఇంకో దగ్గర వేసుకుంటాం. దాన్ని ఇప్పుడు దాన్ని పాటు చేసాం. మాకు సమాచారం ఇస్తే మేము తీసేసేవాళ్ళం కదా. మేము భూ కబ్జాదారులు ఏం కాదు కదా, పేదల పక్షాన్ని కొట్లాడేవాళ్ళం కదా. ఇక్కడ కార్మికులు నిరంతరం అక్కడ కూర్చొని వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలన్నీ చర్చించుకుంటారు. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా శ్రీనివాస్ వ్యవహరించాడు. శ్రీనివాస్ చర్యల్ని తీవ్రంగా సిపిఎం ఖండిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ద ఎత్తున పోలీసు బలగాలతోని వచ్చి
మన మల్కాజ్గిరి కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్గా ఉన్నటువంటి శ్రీనివాసరావు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ అయినా అతను వచ్చేసి పోలీస్ బలగాలతో ముక్కుమడిగా పేద ప్రజలు నివసిస్తున్న చిన్న చిన్న చితక వ్యాపారాలు చేసుకొని పొట్టపోసుకుంటున్నటువంటి కార్మికుల పైన ఏకంగా దాడి చేసి ఆ వ్యాపారస్తులను, సామాన్లను, పండ్లను, కూరగాయలు అన్నిటిని కూడా నేలమట్టం చేసి వాళ్ళు చిన్న చిన్న షెడ్లు ఏర్పాటు చేసుకుంటే తోపుడు బండ్ల కాడికని కూడా వాళ్ళను ఆ బండ్లను నేలపాలు చేయడం అనేది జరిగింది. కనీసం మేము కూడా ఏమంటున్నామంటే సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే అధికారులను మీరు ఒక రోజు నోటీస్ ఇవ్వాల్సిందే. లేదు కరెంటు బిల్లు కట్టకపోతే 15 రోజుల ముందు నుండి ఆటో ప్రచారం పెట్టి కట్టండి కరెంటు బిల్లు కట్టండి అని అంటారు. మరి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పుడు మీరు డిమాలిషన్కు పాల్పడుతున్నారు. అది పోలీసులతోని బుల్డోజర్లతోని వచ్చి ఏకంగా ఇవాళ ఉన్నటువంటి షాపులన్నీ కూడా ధ్వంసం చేయడం అనేది జరిగింది. ఇది శ్రీనివాసరావు గారు చేస్తున్నటువంటి ఒక దుశ్చర్యలో భాగంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా సిపిఎం పార్టీ మల్కాజ్గిరిలో కొన్ని సంవత్సరాల తరబడి మల్కాజ్గిరి ప్రజానికానికి అందరికీ కూడా అండదండలు ఇస్తూ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ ఆఫీస్ ఇక్కడ ఉంది. అలాంటి ఆఫీసులు కూడా కుట్రతోని, కుతంత్రాలతోని ఇలా ఆఫీస్ మీద జేసీబీతోని కూల్చేయడం అనేది జరిగింది. కనీసం మాకొక మాట చెప్తే మా ఆఫీస్లో వచ్చి నిరంతరం మా ఆఫీస్ కుల్లనే ఉంటుంది, ఎప్పుడు ప్రజల కోసం ఉంటుంది, మేము తొలగించే వాళ్ళం. అలాంటి చేయకుండా, అలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా, అలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకంగా బుల్డోజర్ మీద అక్కస్తోని, కుట్రలతోని వచ్చి ఇలా డ్యామేజ్ చేయడం అనేది జరిగింది. ఇలా అంటే ప్రజల పక్షాన అధికారులు ఉండరు, ప్రజల పక్షాన పోలీసులు ఉండరు, ప్రజల పక్షాన ప్రభుత్వం ఉండదు. మేము మాత్రము ప్రజల పక్షాన ఇలా ఎర్రజెండా కింద మేము పేదల ప్రజల కోసము వాళ్ళందరి సమస్యల కోసం పోరాటం చేస్తూ ఒక కేంద్రంగా ఒక ఆఫీస్ అంటే మేము పెట్టుకుంటే కొద్దిగా షెడ్ బయటకు వచ్చినందుకు ఇలా ఆ కుట్రతోనే ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో కుట్రల్లో భాగంగానే ఇలా కమ్యూనిస్ట్ ఆఫీసుల మీద కూడా దాడి చేయడము ఇది దురదృష్టకరము. దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ మల్కాజ్గిరి మండల కమిటీ కూడా ఖండిస్తా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఏప్రిల్ 8న ప్రతిజ్ఞా దినంగా పాటించాలని భారత కార్మిక సంఘాల సమైక్య IFTU జాతీయ కమిటీ పిలుపు మేరకు JDK2A గని వద్ద కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి లేబర్ కోడ్ల రద్దు అయ్యే వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే గోదావరి కని చౌరస్తా వద్ద IFTU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని నిరంతరం పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో IFTU జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ప్రధాన కార్యదర్శి బి అశోక్, నాయకులు ఈదునూరి రామకృష్ణ, ఐ రాజేశం, ఎం దుర్గయ్య, పి ముండయ్య, ఎస్ ప్రసాద్, పోగల శేఖర్, కె ఎల్లయ్య, ఎండి యూసుఫ్, ఎడ్ల రవికుమార్, బి రాజనర్స్, దుర్గం పోషం, ఐ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత కార్మిక సంఘాల సమైక్య IFTU జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా గోదావరి కని పైలాన్ చౌరస్తా వద్ద IFTU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ నిరసన ప్రతిజ్ఞ చేయడం అనేది జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి అనేకమైనటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టుబానిసలుగా చేసే ఒక పరిస్థితికి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధానాన్ని వెంటనే మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. 1929లో మరి భగత్ సింగ్, భట్కేశ్వర్ అయినటువంటి వాళ్ళ యొక్క పొగబాంబులతోటి ఆ యొక్క చట్టాలను, కార్మిక చట్టాలను ఏదైతే ఆనాడు వ్యతిరేకించి పొగబాంబులు వేసి నిరసన తెలిపినటువంటి దినం ఈరోజు. కాబట్టి ఈ దినాన IFTU ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇక్కడ ప్రతిజ్ఞ చేయడం అనేది జరుగుతుంది. దీర్ఘకాలికంగా ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దీర్ఘకాలికంగా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. 4 లేబర్ కోడ్ కేంద్ర ప్రభుత్వం 2018లో తీసుకొచ్చి దేశంలో కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేయడానికి ఉరితాళ్ళు బిగించినటువంటి విషయం మనందరికీ తెలుసు. 5 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా పోరాడుతున్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రద్దు చేయడం లేదు. ఇవాళ ఏప్రిల్ 8వ తేదీన ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి దినం. ఇవాళ కామ్రేడ్స్ షాహిద్ భగత్ సింగ్, భట్కేశ్వర్ దత్తులు 1924లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం అసెంబ్లీ పైన బాంబులు విసిరి నిరసన తెలియజేసినటువంటి విషయం. ఎందుకంటే ఆ రోజు పబ్లిక్ సెక్యూరిటీ బిల్లు, ట్రేడ్ యూనియన్ బిల్లు తీసుకురావడం ద్వారా, డిస్ప్యూట్ బిల్లు తీసుకురావడం ద్వారా ఇది కార్మిక వర్గానికి వ్యతిరేకమైందని చెప్పి వాళ్ళు ఆ రోజు నిరసన తెలియజేశారు. ఇవాళ ఆ ప్రభుత్వానికి, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదనేటువంటి విషయాన్ని మనం గమనంలోకి ఉంచుకోవాలి.
భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి 75 ఏళ్లలో కూడా మనం ఇన్నేండ్లు అనుభవించినటువంటి కార్మిక హక్కులన్నీ కూడా హరించివేయబడుతున్నాయి. 29 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకురావడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారి వర్గానికి సేవ చేయడమే మా లక్ష్యమని ఇవాళ కేంద్ర ప్రభుత్వం రుజువు చేసుకుంటుంది. కనుక ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదనేది కార్మిక వర్గం గుర్తించాలి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసానికి అభిమానులు కోటెత్తారు. బుధవారం ఉదయం బండి నివాసం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపేందుకు అల్లు అర్జున్ బయటకు వచ్చారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రత్యేకంగా వచ్చిన అభిమానులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఇంటి గేటు వద్దకు వచ్చి పలువురు అభిమానులతో కరచాలనం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇది వాళ్ళ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్. ప్రజా రాజధానిపై ప్రజల నమ్మకం గెలిచింది. మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మీడియా సమావేశం. మియాపూర్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించిన మంత్రి జూపల్లి. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం.